శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలి అంటే ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి మరి ఆ రాశికి సింబల్గానే మనం ఆ పేరులోనే ఉంది సింహం. అంటే వీళ్ళు ఏదైనా ఉన్నత స్థాయిలో ఉండాలని, గౌరవప్రదంగా జీవితాన్ని సాగించాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా మన చెయ్య పైనే ఉండాలి అన్న ధోరణిలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి సహాయాన్ని కూడా వీళ్ళు అర్థించరన్నమాట, అడగరు. అంటే కామన్గా వీళ్ళ దగ్గర ఉపయోగం పొందిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. అయినప్పుడు కూడా వీళ్ళు గతంలో మన దగ్గర ఉపయోగం పొందాడు కదా, మనకి ఇది మనం ఆయనకి చేశాం కదా, ఈ సమయంలో మనం ఇది ఆయన్ని అడగొచ్చు, అయితే వాళ్ళని అడగొచ్చు అనుకుంటారు. కానీ అలాగా వీళ్ళు అడగలేరు అనమాట. అంటే వీళ్ళ జీవితంలో ప్రతిఫలం ఆశించకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ సింహరాశికి మరి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. చాలా వరకు వారసత్వంగా వీళ్ళ పెద్దవాళ్ళు పాటించినటువంటి సాంప్రదాయాల్ని, గౌరవాన్ని పాటించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ పద్ధతులు, ఆ నియమాలు పాటించవలసి ఉంటుంటుంది అన్నమాట. సో అది ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువగా ఈ రాజకీయ రంగంలోకి రాణించడం జరుగుతుంటుంది. ఇద్దరి గ్రామంలో ఒక పెద్ద మనిషిగా 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి లౌక్యం అనేది తక్కువగా ఉంటుంది. ఏది కూడా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడటం, ఎంత గొప్ప విషయాన్నైనా సరే మోడం లేకుండా ఎంత గొప్ప వ్యక్తినైనా చెప్పడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి శత్రువులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఈ శత్రువులు ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే కామన్గా వీళ్ళని జీవితంలో అభివృద్ధిలోకి రాకుండా చేయడం జరుగుతుంటుంది ఏ రంగంలో ఉన్నా కూడా. సో అలాగే వీళ్ళు అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. వీళ్ళ దగ్గర చేరి ఒక 4 రోజులు వీళ్ళని బాగా పొగిడి వీళ్ళు చేసిన ప్రతి పని సమర్థిస్తుంటే వాడిని సంపూర్ణంగా నమ్ముతూ ఉంటారు. చాలామంది ఈ వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు, ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు కామన్గా ఏం చేస్తుంటారంటే ఏదో ఒక వ్యాపార సంస్థ స్థాపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓ నమ్మకస్తున్నో, లేదంటే ఒక స్నేహితుడినో, లేదంటే ఒక తమ్ముడినో, ఒక బామ్మర్దినో, ఇంకో వరుసకైన వాడినో తెచ్చి అక్కడ పెడుతూ ఉంటారు. వాడు కొంతకాలం పాటు ఎక్కువగా జరిగే విషయాలు ఇవి. కొంతమందికి మనసు కష్టం కలిగించవచ్చు. కానీ సాధారణంగా వీళ్ళు నెమ్మదిగా ఈ నమ్మక ద్రోహానికి పాటుపడి మొత్తం నెమ్మదిగా సంస్థని పతనం చేసే పరిస్థితి చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మొత్తం మీద ఈ విధంగా మరి ఆ సంస్థ దివాలా తీసే విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సింహరాశి వారు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏ పనైనా దగ్గరుండి చూసుకుంటేనే మంచిది తప్ప ఇతరులకి అప్పచెప్పడం వల్ల ఎంత దగ్గర వారినైనా ఖచ్చితంగా జీవితంలో నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ విషయం వీళ్ళు గమనించవలసి ఉంటుంది. నమ్మకమే, పనే అన్నట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఒక సంస్థ నిర్వహించే వ్యక్తి కావచ్చు, ఒక స్వతంత్ర వృత్తి అవ్వచ్చు. అప్పుడు మాత్రమే మీరు జీవితంలో పైకి రాగలరు తప్ప ఇతరులను నమ్మడం వల్ల ఖచ్చితంగా మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక్కడ వీళ్ళకు కూడా మఖ, పొబ్బ నక్షత్రాలు, ఉత్తర నక్షత్రాలతో ఈ రాశిలో ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కూడా మెయిన్ భాగం అంటే వీళ్ళు మఖా నక్షత్రంలో పుట్టిన
ఇంచుమించుగా పుబ్బలో పుట్టినా కూడా ఎక్కువ భాగం శుక్ర మహాదశ నడుస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు కేతు మహాదశ 1 నుంచి 7 సంవత్సరాలు ఉన్నా, దాని తర్వాత వచ్చినటువంటి 20 సంవత్సరాలు శుక్ర మహాదశ అవ్వటం వల్ల ఈ శుక్ర మహాదశలో సాధారణంగా ఏమవుద్దంటే ఎవరికైతే పిల్లలకి అంటే ఇంచుగా 12 సంవత్సరాల లోపు వారి శుక్రదశ స్టార్ట్ అవుతుందో ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి అనూహ్యంగా కలిసి రావడం, బాగా ధనం రొటేషన్ అవ్వడం, దేనికి లోటు లేకపోవడం వల్ల ఈ పిల్లల్ని కూడా బాగా గారాబంగా ధనం లోటు లేకుండా ఎక్కువ విచ్చలవిడిగా పెరగడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆ సమయంలో మనీ విలువ పెరగకపోవడం వల్ల దాని తర్వాత ఇంచుమించుగా 25 సంవత్సరాలకి ఈ దశ మారినప్పుడు కూడా వీళ్ళు అదే ధోరణిలో ఉంటూ ఎక్కువగా వీళ్ళకి పని చేయకుండా పెద్దల మీద ఆధారపడదాం అనుకునే లక్షణాలు ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంటాయి అన్నమాట. ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి యువతలో 25, 26, 30 సంవత్సరాలు వచ్చినా కూడా మరి తల్లిదండ్రులు ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగా ఆదాయం సంపాదిస్తుంటారు, వీరు దాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నంలోనే ఉంటారు తప్ప ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం వల్ల ఏంటంటే వీళ్ళు ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేయలేరు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేరు, పెద్ద ఉద్యోగం వీళ్ళకి రాదు. ఈ కారణం వల్ల ఏంటంటే చాలా కాలం టైం వేస్ట్ చేస్తూ ఆ పెద్ద ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోగా అది పుణ్యకాలం కూడా గడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా వరకు 35, 36, 40 సంవత్సరాలు వచ్చేదాకా లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. కొంతమందికి పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా అన్సెటిల్గా ఉన్నవాళ్ళు ఈ సింహరాశిలో ఉంటారు. అదే మరి కొంతమంది బాధ్యతాయుతంగా మరి తొందరగానే మరి 25, 26 సంవత్సరాలకి ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగే వాళ్ళు కూడా జాతకంలో ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా మన అనుభవంలో కానీ మనకు తెలిసింది ఏంటంటే ఈ సింహరాశిలో ఎవరైతే ఉన్నత స్థాయి కుటుంబంలో డబ్బులున్న కుటుంబంలో జన్మించారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఎక్కువ భాగం వేస్ట్ చేసి 40 సంవత్సరాల దాకా 36, 38 దాకా కూడా జీవితాన్ని వేస్ట్ చేసి పెద్దలు ఇచ్చిన ఆస్తిని నెమ్మదిగా సంపూర్ణంగా అది జీరో వచ్చేదాకా కూడా ఖర్చు పెట్టి పాడు చేసి అనొచ్చు, ఖర్చు పెట్టచ్చు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. దాని తర్వాత మరి ఇబ్బందులు పడడం, దాని తర్వాత లైఫ్ విధానం వేరుగా ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. అదే బాగా చితికిపోయినటువంటి ఏమీ లేని కుటుంబంలో ఈ సింహరాశిలో జన్మించి ఉంటే వాళ్ళు జీవితంలో చాలా కష్టపడి తొందరగానే జీవితంలో పైకొచ్చి వీళ్ళతో పాటు వీళ్ళు ఆ కుటుంబాన్ని కూడా పోషించి ఆ బాధ్యతలు కూడా చేస్తూ ఉంటారు. అంటే అన్నదమ్ముని చదివించడం, అక్క చెల్లెలను చదివించడం, తల్లిదండ్రులు పోషించడం చేస్తూ ఉంటారు. ఈ 2 రకాల వ్యక్తులు కూడా ఈ సింహ రాశి లేదా సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు కనబడుతూ ఉంటారు. అంటే ఒకటి బాగా ఉన్న కుటుంబంలో ఉన్నవాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోతుంటారు, బాగా లేని కుటుంబంలో పుట్టిన వాళ్ళు బాగా ఉన్న స్థాయికి వస్తూ ఉంటారు. సో ఏదన్నా మరి ఇది ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి మరి ఉన్నత స్థాయి కుటుంబంలో సింహరాశిలో పిల్లలు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఒక క్రమశిక్షణగా మనీ విలువ తెలిసిలాగా పెంచితేనే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెద్దలు ఈ విషయాన్ని గమనిస్తారు. అయితే అంత ఖాళీ ఉండదు, అంత ఉన్న స్థాయిలో వీళ్ళు పుడుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. వీళ్ళకి కంపల్సరీగా సూర్యభగవాన్ని ఆరాధించుకోవాలి. ఈ సింహరాశిలో ఎవరైతే పుట్టారో వీళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి, సూర్యభగవాన్ని పూజించాలి. వీలైతే ఆదివారం రోజు నియమంగా ఉండే ప్రయత్నం చేయాలి. అది ఏ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఆదివారం నియమంగా ఉండడం వల్ల ప్రతి వారానికి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మకర కుంభరాశుల వారితో వివాహం అన్నది 99% చేసుకోకుండా ఉండడమే మంచిది, అది ముఖ్యంగా గమనించాలి. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఏ పనైనా దగ్గరగా ఉండి చూసుకోవడం మంచిది. వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 1, దాని తర్వాత 9. సో అలాగే వైట్ కలరు, గోల్డెన్ షేడ్స్ కలిసి వస్తాయి. ఆదివారం రోజు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మంగళవారం కూడా అనుకూలంగా ఉంటుంది, గురువారం రోజు కూడా మంచి రోజు. వీళ్ళు ఎక్కువగా మరి సూర్యనారాయణమూర్తిని అలాగే విష్ణుమూర్తిని పూజించడం మంచిది. వీలైతే మరి ఒక భగవద్గీత పుస్తకాన్ని దగ్గరించుకొని వీలైనప్పుడు దానిలో అర్థాలు వివరంగా తెలుసుకొని కొద్దిగా దాన్ని తెలుసుకుంటే సింహరాశి వారు ఖచ్చితంగా
ప్రారంభ జీవితం ఇబ్బంది పడినాం, తర్వాత జీవితంలో చివరి జీవితంలో బాగా మంచి అదృష్టవంతులుగా మంచివాళ్ళుగా 10 మందికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.